హాయ్, వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. SAANS 2023-2024 ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి సిక్కిం. సరైన సమాధానం ఆప్షన్ బి మణిపూర్. మణిపూర్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సవం రంజన్ సింగ్ SAANS 2023-2024 ప్రచారాన్ని ప్రారంభించారు. న్యూమోనియాపై సామాజిక అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఇవాల్టి మొదటి ప్రశ్న, ఆది లెక్చర్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి అనురాగ్ ఠాకూర్, ఆప్షన్ సి అర్జున్ ముండా, ఆప్షన్ డి స్మృతి ఇరానీ. సరైన సమాధానం ఆప్షన్ సి అర్జున్ ముండా. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా న్యూఢిల్లీలో ఆది లెక్చర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండో ప్రశ్న, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రవీందర్ పట్నాయక్, ఆప్షన్ బి అంశుమన్ పట్నాయక్, ఆప్షన్ సి బిన్సు పట్నాయక్, ఆప్షన్ డి రవీంద్ర కుమారన్. సరైన సమాధానం ఆప్షన్ బి అంశుమన్ పట్నాయక్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అంశుమన్ పట్నాయక్ నియమితులయ్యారు. కాంపిటీషన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత డైరెక్టర్ జనరల్ ని నియమించడం ఇదే తొలిసారి. మూడో ప్రశ్న, పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించిన భారత పురుష రెజ్లర్ ఎవరు? ఆప్షన్ ఏ రవికుమార్ దామియా, ఆప్షన్ బి బజరంగ్ పునియా, ఆప్షన్ సి రింకు సింగ్, ఆప్షన్ డి దీపక్ పునియా. సరైన సమాధానం ఆప్షన్ బి బజరంగ్ పునియా. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త చీఫ్ గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా పద్మశ్రీ అవార్డు వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. మరో రెజ్లర్ సాక్షి మాలిక్ కూడా ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. నాలుగో ప్రశ్న, పార్లమెంట్ భవనాల సమగ్ర రక్షణ బాధ్యతలను ఏ రక్షణ దళానికి అప్పగించారు? ఆప్షన్ ఏ భారత సైన్యం, ఆప్షన్ బి CISF, ఆప్షన్ సి అస్సాం రైఫిల్స్, ఆప్షన్ డి CRPF. సరైన సమాధానం ఆప్షన్ బి CISF. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ భవనాల సమగ్ర రక్షణ బాధ్యతలను CISF కు అప్పగించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదో ప్రశ్న, ఎన్ని భారతీయ వారసత్వ ప్రాజెక్టులకు యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డులు పొందాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. సరైన సమాధానం ఆప్షన్ డి 6. భారతదేశంలో 6 ప్రాజెక్టులు యునెస్కో ఆసియా పసిఫిక్ ప్రైజ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ 2023 అవార్డులు పొందాయి. అమృత్సర్లోని రాంబాగ్ గేట్, కేరళ భాగవతి ఆలయంలోని కర్ణికారా మండపం, గురుగ్రామ్లోని చర్చ్ ఆఫ్ ది ఎపిఫనీ, ముంబైలోని డేవిడ్ సాసున్ లైబ్రరీ, ఢిల్లీలోని బికనీర్ హౌస్, పంజాబ్లోని పీపల్ హవేలీ ఈ జాబితాలో ఉన్నాయి. ఆరో ప్రశ్న, ప్రపంచంలోనే అతి చిన్న కోరలు గల లిమ్నోనెక్టస్ ఫిలోఫోలియా కప్పలను ఏ దేశంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ సింగపూర్, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి శ్రీలంక. సరైన సమాధానం ఆప్షన్ బి ఇండోనేషియా. ఇండోనేషియాలోని సూలవేసి పర్వత ద్వీపంలో లిమ్నోనెక్టస్ ఫిలోఫోలియా అనే కప్పలను కనుగొన్నారు. ఇవి ప్రపంచంలోనే అతి చిన్న కోరలు గల కప్పలు. ఈ కప్పలు నీటిలో గుడ్లు పెట్టవు. ఏడో ప్రశ్న, హార్టికల్చర్ రంగంలో ఉత్తమ రాష్ట్రం అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి నాగాలాండ్. సరైన సమాధానం ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్. హార్టికల్చర్ రంగంలో ఉత్తమ రాష్ట్రం అవార్డు హిమాచల్ ప్రదేశ్ కు లభించింది. ఢిల్లీలో జరిగిన 14వ అగ్రికల్చర్ లీడర్షిప్ కాన్క్లేవ్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఈ అవార్డు ప్రదానం చేశారు. హిమాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానంలో ఉత్తరాఖండ్, కాశ్మీర్ ఉన్నాయి. ఎనిమిదో ప్రశ్న, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ డి తమిళనాడు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 6వ ఎడిషన్ 2024 జనవరి 19 నుంచి 31 వరకు తమిళనాడులో నిర్వహిస్తారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అధికారిక లోగో, జెర్సీ, మస్కట్, థీమ్ సాంగ్ ను ప్రారంభించారు. 9వ ప్రశ్న, FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ హార్దిక్ సింగ్, ఆప్షన్ బి అయానా మెక్లిన్, ఆప్షన్ సి బల్బీర్ సింగ్, ఆప్షన్ డి అమన్ ప్రీత్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హార్దిక్ సింగ్. అంతర్జాతీయ హాకీ సమీక్ష FIH భారతదేశానికి చెందిన హార్దిక్ సింగ్ 2023 FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించింది. FIH ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సవిత గెలుచుకుంది. సవితకు ఇది వరుసగా 3వ FIH ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. చెన్నై గ్రాండ్ మాస్టర్ 2023 విజేత ఎవరు? ఆప్షన్ ఏ హరికృష్ణ, ఆప్షన్ బి గుకేష్, ఆప్షన్ సి అర్జున్, ఆప్షన్ డి ప్రనంద్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.